మోసగాలంటే హిందువులే మోసం. ఉత్తరప్రదేశ్లో 38% ఓట్లు పడ్డాయి. కనీసం కొట్లాడకు, యుద్ధం చేయకు, ఓటు అనే వేసినందుకు ఓటు వేస్తుంటే అదే 400 సీట్లు వచ్చి ఉంటే ఎన్ని చట్టాలు మారుతుండే, దేవాలయాలు మనకు వస్తుండే, వక్ఫ్ బోర్డు పోతుండే, అసలు ఎన్ని హిందూ దేశంగా ప్రకటించేటంత వరకు వస్తుండే ఛాన్స్. అది ఎవరు కూడా పట్టుకున్నారు? కర్మ. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు బానిసగా ఉంటే ఇంకా బానిస గుణాలు ఉన్నవేమో అనిపిస్తుంది ఒక విధంగా ఆలోచిస్తే. అది ఒకటి ఉంది. అది రేటు పెరిగింది, ఇది రేటు పెరిగింది, డాలర్ పెరిగింది అని మొత్తుకునేటోళ్ళకి ఒక్కటే ఉదాహరణ. ఒక వారం రోజులు స్వదేశీ వస్తువులు వాడితే డాలరు రూపాయి ఒకటే విలువ అవుతుంది. 1914లో అంటే కనీసం 110 ఏళ్ళు ఒక డాలర్కు 17, ₹1కి 17 డాలర్లు వచ్చేది. 1947 స్వాతంత్రం వచ్చినప్పుడు $1కు ₹1. ఇప్పుడు ఎంత ఉంది? వాళ్ళు చెప్పరు, మీరు చెప్పండి. ఇప్పుడు $1కి ఎన్ని, ₹1కి ఎన్ని డాలర్లు వస్తాయి? ₹1 కాదు, 85 రూపాయలకు $1. మరి ఈ పరిస్థితి కావడానికి ఏమైంది? ఫారిన్ వస్తువు అంటే అయిపోయి ఎంబడే కొంటాం మనం. మరి ఇప్పుడు చైనా వస్తువు ఇంకా మరి అది కొంటున్నామంటే వాళ్ళకు ఒక ఆయుధాన్ని తయారు చేసి ఇచ్చినట్టు మన మీద వాడు యుద్ధం చేసినందుకు. అయితే దీనికి కొంతమంది ఏమంటారంటే మహానుభావులు, కొంతమంది ఋషులు, కొంతమంది ఊళ్ళో పెద్ద మనుషులు ఏమంటారంటే నేను మంచి వ్యక్తిని, నేను ఎవరికి చెడు చేయను, నేను కరెక్ట్ ఉంటా, నేను న్యాయంగా ఉంటా, నేను ఎవరిని హింసించను, నేను అహింసావాది అని ఎంతో గొప్పలు చెప్పుకుంటాడు. వానంతా మోసం చేసే వాళ్ళు ఎవరు లేరు అనిపిస్తుంది నాకు. నీ మంచి ఎవరికి ఉపయోగపడ్డది? సమాజానికి ఉపయోగపడలేదు, నీ ఇంటి వాళ్ళకు ఉపయోగపడలేదు. అందుకొరకే వ్యక్తిగత శీలంతో చాలా నష్టాలు. ఒక చెడు చేసేవానికన్నా ఒక మంచిగా ఊరుకునే వాడితోటే నష్టం ఎక్కువ జరుగుతున్నది. చెడు చేసేవానికన్నా నష్టం కన్నా మంచివాడు ఊరుకుంటే జరిగే నష్టమే ఎక్కువ ఉన్నది. అందుకొరకే వ్యక్తిగత శీలంతో పాటు జాతీయ శీలం ఉండాలి, సమాజశీలం ఉండాలి. సమాజంలో ఏమవుతుంది ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఎప్పుడు పక్కింటి వాళ్ళ మీద కాదు, మన ఇంటి మీద మనం ఆలోచన చేసుకుంటే ఈ దేశం బాగుపడుతుంది, అన్నీ బాగుపడితే మనం ఏం కొట్టాడవలసిన అవసరం లేదు. ఓటు స్వదేశీ, ఆడోళ్ళు తమ పిల్లలను శాఖకు తోలడము, భర్తలను లేపి తోలడము, సేవ చేయడం, దీంతో దేశం ఎప్పుడో బాగుపడుతుంది. లేకుంటే సమాజంలో కూడా అంతే, మనం ఇద్దరినే కనాలి, ఒక్కరినే కనాలి, లేకుంటే వాళ్ళు ఏమవుతారు అంటాం. వాడేమో కనేమో మన దేశం మీద వారేస్తూ ఉన్నారు 7 మందిని, 6 మందిని, 5 మందిని. వాళ్ళ జనాభా ఇప్పుడు లెక్క చూసుకుంటే 30% వచ్చిన దగ్గర వాళ్ళదే నడుస్తుంది. ఉదాహరణకు ఒక హాస్టల్లో 100 మంది ఉన్నారు.